'బిగ్ బాస్' సీజన్ 9లో కమెడియన్ సుమన్ శెట్టి అమాయకత్వమే ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో, ఆ టాస్క్‌లో డిమాండ్ పవన్ సుమన్ శెట్టిని కాలు పట్టి లాగడంతో తను ఆ గేమ్‌లో నుంచి ఓడిపోయాడు. అయితే ఇదే విషయాన్ని సుమన్ శెట్టి ఈరోజు గార్డెన్ ఏరియాలో ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తూ, నాకు కొంచెం శక్తిని నువ్వు ఇచ్చుంటే నేను ఏ టాస్క్‌లో అన్నా సరే విన్నర్‌గా నిలిచేవాడిని. అన్నా సరే విన్నర్‌గా నిలిచేవాడిని, కానీ నిన్నైతే కనుక నేనైతే టాస్క్‌లో ఆడలేకపోయానంటే చాలా ఎమోషనల్ అవుతూ తనలో తాను బాధపడుతున్నాడు. ఇక ఇదే విషయం భరణి అక్కడికొచ్చి, "ఎందుకురా ఎంత ఫీల్ అవుతున్నావు?" అని అడిగితే, "ఏం లేదన్నా, నిన్న టాస్క్‌లో ఓడిపోయాను. ఇంకొంచెం బెటర్ ఇచ్చి నాకు కొంచెం శక్తి ఉండుంటే బావుండును కదా!" అని అంటే, ఇక 'బిగ్ బాస్‌లో' చాలా టాస్క్‌లున్నాయి సుమన్. నువ్వు ప్రతీదీ ఓడిపోయానని ఫీల్ అవ్వకు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక టాస్క్‌లో ఓడిపోతూ ఉంటారు. కానీ నువ్వు 100% ఎఫర్ట్స్ అయితే పెట్టి ఆడావు చూడు, అది సూపర్. బయట జనాలు చూస్తారు కదా! నువ్వు ఎఫెక్ట్ పెట్టి ఆడావో లేదో, ఆడాలని ఆడావు. అంతేగాని నువ్వెప్పుడూ ఇంత ఎమోషనల్ అవ్వద్దు అంటూ ట్రై చేయమంటూ భరణి మంచిగా సుమన్ శెట్టికి సపోర్ట్ ఇచ్చి మరీ నచ్చచెప్తున్నాడు. ఏదేమైనా సరే ఈ రోజుల్లో 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉన్నారంటే, వాళ్ళు కష్టపడి ఆడకపోయినా పక్క వాళ్ళ మీద పెట్టేస్తున్నారు. కానీ నిన్న సుమన్ శెట్టిని కాలు పెట్టి డిమాండ్ పవన్ ఎలా లాగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినా సరే సుమన్ శెట్టి ఎంత మంచివాడంటే, తను టార్గెట్ చేసిన డిమాండ్ పవన్ తన గురించి మాట్లాడకుండా నేను ఆ గేమ్ ఆడలేకపోయాను అంటూ తనలో తాను బాధపడ్డాడు. తప్పు పవన్ మీద ఎలాంటి చాడీలు చెప్పలేదు. భరణి దగ్గర మరీ మొత్తానికి భరణి గారు సుమన్ శెట్టికి చెప్తున్న దానిపై మీరేమనుకుంటున్నారు? సుమన్ శెట్టి ఎలా ఆడుతున్నాడనేది జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.